తెలంగాణలో ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి రైతులు బాగుండాలని తాము మహంకాళి అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లష్కర్ బోనాల సందర్భంగా ఆయన ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాకముందు బోనాలను రాష్ట్ర పండుగగా చేయాలని డిమాండ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తాము బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించామని తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 1800 కోట్లతో నిర్మించామని చెప్పారు. అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిమాండ్ 50 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు.